నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారా? ఆ ప్రతిపాదన ఏమైనా ఉందా? తాజాగా బీజేపీ సీనియర్ ప్రస్తావించారు ఎందుకు? ఇందులో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. గత 5 ఏళ్లుగా బీజేపీతో వైసీపీ స్నేహం కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి బీజేపీ అన్ని విధాలా సహకరించింది. అయితే ఇప్పుడు అదే బీజేపీ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలతో మద్దతు పెట్టుకుంది. కేంద్రంలో ఆ 2 పార్టీల మద్దతు కూడా తీసుకుంది. అందులో టీడీపీ మద్దతు కీలకం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీలో వైసీపీని విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు తాము ఒప్పుకోమని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాంబు పేల్చారు. అటువంటి ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అటువంటిదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీన ప్రయత్నం జరుగుతుందని వార్తలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇవి యూటర్న్ తీసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రచారం మొదలైంది. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి. అయితే అందుకే జగన్ బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొత్తగా టాక్ మొదలైంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసులు మీదకు రాకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరం. అందుకే బీజేపీలో వైసీపీ విలీన ప్రక్రియ అంటూ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చాలా ఈజీ. క్రింది స్థాయి కేడర్ నుంచి అధినేత వరకు అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కాంగ్రెస్ భావజాలంతో గడిపిన వారే. వారు కాంగ్రెస్ పార్టీలో సైతం ఇట్టే సర్దుకోగలరు. కానీ బీజేపీలో ఆ పరిస్థితి ఉండదు. వ్యతిరేక భావనలే అధికం. అయితే ఇదంతా ఉత్త ప్రచారమేనని చాలా మంది తేల్చి పారేస్తున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీలో వైసీపీ విలీనం అన్నది జరగని పనిగా చెప్పుకొస్తున్నారు. ఇక బీజేపీ కేడర్ సైతం వైసీపీని ఆహ్వానించే పరిస్థితులు లేదు. పైగా వైసీపీ 40% ఓటు బ్యాంక్ సాధించింది. ఎవరితోనైనా పొత్తు కోసం ప్రయత్నిస్తుంది తప్ప పార్టీని విలీనం చేసే ఛాన్స్ లేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోవటం సహజం. అంత మాత్రాన పార్టీలు విలీనం అంటే కుదిరే పని కాదు. అయితే జగన్ కేసులతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే పార్టీని విలీనం చేసేందుకు వెనకడుగు వేయరని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే విష్ణుకుమార్ రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు విలీన ప్రయత్నం జరుగుతోందా లేదా అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.